సో నేను చెప్పిన విధంగా సన్ స్ట్రోక్లో ఫేజెస్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ గుర్తించడం అంటే జనరల్గా ఈ సన్ స్ట్రోక్ ప్రజెంటేషన్ కన్నా ముందు ఒళ్ళులో నొప్పులు తెలుస్తుంటాయి ఎక్కువ, అంటే అన్టైమ్లీ పెయిన్స్. ఈ నొప్పులు మేజర్ మజిల్స్లో ఎక్కువ తెలుస్తాయి. మేజర్ మజిల్స్ అనగా ఆర్మ్స్, ఫోర్ హ్యాండ్, థైస్, లెగ్స్, అబ్డామినల్ మజిల్స్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటిని ఇంగ్లీష్లో క్రాంప్స్ అంటాం. ఈ క్రాంప్స్ స్టేజ్ కానీ రికగ్నిషన్ మనం చేయలేకపోతే నెక్స్ట్ స్టేజ్ హీట్ ఎగ్జాషన్కి వెళ్తుంది. ఈ హీట్ ఎగ్జాషన్ అనేది ఏంటంటే ఎండ తీవ్రత వల్ల ఆర్ వేడి తీవ్రత వల్ల బాడీలో టెంపరేచర్ హై అవ్వడం మొదలు పెడుతుంది. ఈ టెంపరేచర్ హై అవ్వడం గ్రహించి దీన్ని కంట్రోల్ చేసే విధంగా బ్రెయిన్ కొన్ని పదార్థాలు ఆర్ కెమికల్ సబ్స్టాన్సెస్ రిలీజ్ చేస్తూ దీన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఈ విధంగా చేస్తున్నప్పుడు వీటిలో స్వెట్ రావడం నంబర్ 1, నోరు ఎండుకుపోవడం నంబర్ 2, గుండె దడగా ఉండడం, నీరసంగా అనిపించడం, నిస్సాయితగా అనిపించడం, కళ్ళు తిరగడం, చేతకాకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ హీట్ ఎగ్జాషన్కి లక్షణాలు. ఈ స్టేజ్ని కూడా మనం గ్రహించిన పక్షంలో ఇది హీట్ స్ట్రోక్కి దారితీస్తుంది. మరి హీట్ స్ట్రోక్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఈ చెమట వస్తున్నది ఆరిపోవడం, ఇంకా నోరు బాగా ఎండుకుపోవడం, తర్వాత స్పృహ కోల్పోయే విధంగా మనకి తల తిరగడం, కళ్ళు మూసుకోపోవడం, నిద్ర వచ్చినట్టు ఫీలింగ్ రావడం, ఈ క్రాంప్స్ ఎక్కువ అవడం, అసలు కదలిక లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా హీట్ స్ట్రోక్ కింద కేటగరైజ్ చేస్తారు. ఈ స్టేజెస్లో చూస్తే ఈ హీట్ క్రాంప్స్ అనేవి చాలా ఎర్లీ స్టేజ్, ఈజీ టు రిజాల్వ్, అంటే జస్ట్ కాస్త వాటర్ తాగితే తగ్గిపోద్ది. హీట్ ఎగ్జాషన్ అనేది ఏంటంటే కొంత కరెక్టివ్ మెజర్స్ తీసుకొని మజ్జిగ, చల్లటి పానీయాలు ఇలాంటివి తీసుకున్నందువల్ల అది రివర్స్ అయిపోద్ది. హీట్ స్ట్రోక్ అనేది మాత్రం చాలా సీరియస్ కండిషన్. పేషెంట్ ఎఫెక్ట్ అయ్యే కండిషన్ బట్టి ఇది హాస్పిటలైజేషన్ నుంచి ఐసీయూ వరకు దారితీసే విధంగా ఉంటాయి. అందుకోసం హీట్ క్రాంప్స్, హీట్ ఎగ్జాషన్ అనేది గ్రహించడం ఇంపార్టెంట్. ఆ స్టేజ్లోనే దాన్ని అరికట్టి నివారిస్తే హీట్ స్ట్రోక్ పోకుండా మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా చూస్తే హీట్ స్ట్రోక్ వల్ల ప్రాణానికి హాని కూడా ఉంది కాబట్టి ఆ లెవెల్కి పోకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన అంశం ఇక్కడ.